హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద న్యూ బిగినింగ్. అందరికీ నమస్తే. నా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే ఆనపకాయ శనగపప్పు అన్నమాట. కుక్కర్లోనే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి. దీనికోసం మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలండి. పోపులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. దీనిలో వెల్లుల్లి వేసుకొని ఉల్లిపాయలు వెంటనే వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా అన్నీ మగ్గిపోయిన తర్వాత ఆనపకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంతసేపు మగ్గించుకోండి. ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత గంట ముందు నానేసినటువంటి శనగపప్పు తీసుకొని వాటర్ డ్రైన్ చేసి దీంట్లో మిక్స్ చేసుకోవాలి. శనగపప్పు ఇందులో ఎక్కువ తీసుకున్నానండి, ఆనపకాయ తక్కువ తీసుకున్నాను అనమాట. మీ ఇష్టమే, ఆనపకాయ ఎక్కువ తీసుకోవచ్చు, శనగపప్పు తక్కువ తీసుకోవచ్చు, ఏదైనా మన చాయిస్. ఈ కాంబినేషన్ టేస్ట్ బాగుంటుందండి. ఇందులో ఇప్పుడు అన్నీ కలిపిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని కొంతసేపు మళ్ళా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేయాలి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతేనండి, దీన్ని రైస్లోకి, రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.